మరి ఈరోజు ఇప్పుడు మన రాష్ట్ర ఆనాడు మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదలకు వైద్యం అందించాలనే దిశగా సుమారు ఒకే రోజు మరి 17 కాలేజీలు, రాష్ట్రం మొత్తం మీద 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. మా సందర్భంగానే మన నర్సీపట్నం సంబంధించి అనకాపల్లి జిల్లాకు సంబంధించి నర్సీపట్నానికి మాకు గౌరవ ఎమ్మెల్యే గారు, నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు కోరగా మా ప్రాంతం వెనకబడి ప్రాంతం, మా ప్రాంతంలో పేదవారు ఎక్కువ ఉన్నారు. చుట్టుపక్కల మన ఏజెన్సీ ముఖద్వారం కాబట్టి మాకు ఈ కాలేజీని ప్లస్ హాస్పిటల్ మాకు మంచి కోరగా ఆయన మాట గౌరవంగా ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగానే మరి మా ప్రాంతంలో మా గ్రామంలో పెద్దలు ఆ రోజు మేమందరూ కూర్చొని మేము ల్యాండ్ ఇస్తాం, ఇక్కడ మాకు ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందే ప్రాంతం, మా మండలానికి మా చుట్టుపక్కల సుమారు 7-8 మండలాలు ఉన్నాయి కాబట్టి సెంటర్ పాయింట్ అవుద్ది, మాకు ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే గారు అయితే ల్యాండ్ చూడండి ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగానే మరి ఆ రోజు మరి రావణపాలెం సర్పంచ్ కానివ్వండి, అక్కడ మన భీముడిపాలెం సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ అంటే బుచ్చిబా కానివ్వండి, మరి వైఎస్ఆర్పీ పైన రాజులు కానీ అక్కడ మాకు గండిపేటలో ల్యాండ్ ఉంది, అసెంబ్లీ పట్ల ల్యాండ్ ఉంది కాబట్టి ఆ రైతులు మాట్లాడి ల్యాండ్ ఇప్పించమని చెప్పేసి మేము అడిగాం. వాళ్ళందరూ రైతులు కూర్చోబెట్టి మాట్లాడారు. అలాగే ఆ రోజునటువంటి మా మండల ప్రజలందరూ కూడా కూర్చొని మరి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి తీసుకెళ్లి రైతుల్ని సార్ ఈ ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మీరు మాకు ఇక్కడ సహాయం చేయమని అడిగితే వాళ్ళ రైతుల్ని మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి మరి ఆర్టీఓ గారి తీసుకెళ్ళి రేటు నిర్ణయించి ఆ రోజు ఎకరాకి 19,50,000 రూపాయలని నిర్ధారించి చెట్లు కూడా ఉంటే చెట్లు కూడా వాల్యూ చేయించి సుమారు ఒక ఎకరాకి 23-24 లక్షల రూపాయల దాకా ఇచ్చి విభజించడం జరిగింది. అదే కాకుండా చెట్లు ఉంటే చెట్లు కూడా మీరు నరికి పెట్టుకోమని చెప్పి రైతులకి ఆ రోజు ఆర్టీఓ గారు మేమందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే ఆర్టీఓ గారు ఒప్పుకున్నారు. ఆ రకమైన ప్యాకేజీ మేము ఇప్పించాం. మరి ఈరోజు ఏమంటారంటే ఆ రోజు మేము సహకరించాం, మేము కూడా మా రైతులు చెప్పాం, మేమే ఇప్పించాం అంటున్నారు. మరి నిజంగా ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి శాంక్షన్ లేదంటున్నారు మీరు. మరి శాంక్షన్ లేదన్నప్పుడు ఇవాళ మెడికల్ కాలేజీకి మీరు ఎలా సహకరించారు? మీకు ఈ మెడికల్ కాలేజీకి పర్మిషన్ లేవు, ఏమి లేకుండా తెచ్చేసారు అని అంటున్నారు. కాబట్టి మరి తెచ్చేసినప్పుడు ఆ రోజు మేము సహకరించాం, భూములు ఇప్పించాం, మా రైతులు మా ఆయనపతి కూడా సహకరించాడని చెప్తున్నారు. మరి తెలిసింది తప్పు చేశారు మీరు. మరి శాంక్షన్ లేదన్నప్పుడు మీరు ఎందుకు ఆ రోజు రైతులతో భూములు ఇప్పించారు? అది కాకుండా ఈవేళ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే పేదవాడికి విద్య అందుతుంది, ముఖ్యంగా పేదవాడికి వైద్యం అందుతుంది. మీరేమన్నారు? మీరు నర్సీపట్నం శాసనసభ్యులు వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి మరి ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్నారన్నారు. నిజమే, మా ఎమ్మెల్యే గారు విశాఖపట్నం వెళ్ళి చూపించుకున్న ప్రైవేట్ హాస్పిటల్లో మరి అక్కడ అయిన పత్రుడు కూడా గౌరవ స్పీకర్ గారు కూడా మన ఒంట్లోకి పోకపోతే మరి హైదరాబాద్ వెళ్ళి హాస్పిటల్లో చూపించుకున్నారు, కాదని లేదు. కానీ నీకు వచ్చిన నీకు పోకుండా ఏ వైద్యానికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇవేంటిదంటే పేదవాడికి వైద్యం కోసం చెప్తున్నాం. పేదవాడికి వైద్యం కావాలంటే ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే ప్రభుత్వ హాస్పిటల్లో డబ్బులు లేకుండా వైద్యం చేయించుకొని ఇంటికి ఆరోగ్యంగా వెళ్తాడు. అనేది మా స్టాండ్ ఏంటి? ప్రభుత్వ హాస్పిటల్ కావాలని మేము అంటున్నాం, నువ్వేమంటున్నావు ప్రైవేట్ హాస్పిటల్ కావాలని నువ్వు అంటున్నావు. మరి అదైతే మీ స్టాండ్ క్లియర్గా మాకు చెప్పాలి. ముఖ్యంగా మరి ఈరోజు ఏమన్నారంటే ఆ రోజు మేము ఈ పర్మిషన్ లేదన్నారు, ఈరోజు మేము భూమి మేము ఇప్పించామన్నారు. మీరు ఆ 2 మాటలు మీరే చెప్తున్నారు. ముఖ్యంగా మరి ఎన్ని కాదు, మీరు 730 సర్వేలో ఉన్నటువంటి మా పక్కన ఉన్న భూములు ఉన్నాయి ఇవాళ. మరి ఆ భూములకు సంబంధించి ఈవేళ ఏదో ఇండస్ట్రీ వస్తుందని, లేదు ఏదో ఇండస్ట్రీ పార్క్ వస్తుందని చెప్తున్నారు. ప్రజలకు ఏదో ఏమీ చెప్పకుండా ఇవాళ భూములు సర్వే చేస్తున్నారు. ఓకే, సర్వే చేయండి. మేము కూడా అన్నాం, మా రైతులు మా దగ్గర ఉన్నారు. సుమారు 50% ఆ రైతులంతా మా వాళ్ళే వచ్చి ఏంటి ఇలా కొడుతున్నారంటే కొలిపించుకుని భూములు అని మేము అన్నాం, మేము సహకరిస్తాం. అదే ఆ భూములకు సంబంధించి మరి పారిశ్రామికంగా మీరు ఇండస్ట్రీకి అయితే ఎకరాకి ఏమైనా డబ్బులు ఇచ్చి మాట్లాడి చేస్తున్నారా, లేదంటే మామూలుగా ఉరికిని తీసుకున్నారా మాకు తెలియట్లేదు. నేను నిజంగా దమ్ముంటే ఆ రోజు మేము ఈ కాలేజీకి సంబంధించి ఏదైతే ఎకరాకి సుమారు 19,00,000 పట్టా భూమికి ఇప్పించాం. ఈరోజు నువ్వు ప్రభుత్వం అధికారులు ఉన్నావు కాబట్టి ఈ 730 సర్వేలు ఏదైతే భూములు ఉన్నాయో తీసుకున్నారో ఆ భూములకు సంబంధించి మీరు పట్టాలు ఇచ్చి ఆ డబ్బులు ప్యాకేజ్ ఇప్పించండి మీరు. అంతేగాని ఏదో 730 ప్రజలకు ఇప్పుడు ఏమీ చెప్పకుండా అడవాళ్ళు చేసేసి మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి ప్రజలను మప్పు పెట్టి ఈవేళ ఆందోళన చెందుతున్నారు ఆ రైతులు కూడా. అంచేత మీరు కూడా అది స్టాండ్ చెప్పండి. అది ఇండస్ట్రీ వస్తే ఏ ఇండస్ట్రీ అవుతుంది? రైతులు కూర్చోపెట్టి పట్టాలు ఇప్పించి ప్రభుత్వం తరపునుంచి మంచి ప్యాకేజ్, మీరు ప్రభుత్వం అధికారులు ఉన్నారు కాబట్టి, గౌరవ స్పీకర్గా ఉన్నారు కాబట్టి డబ్బులు మరి పట్టాలు ఇప్పించి సుమారు ఇవాళ ఏదైతే మేము ఇప్పించామో ఆ రోజు కాలేజీకి అదే రేటు కంటే ఎక్కువ ఇవాళ మరి పెరిగి కాబట్టి ఎక్కువ ఇప్పించి రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉంటే మరి పత్రిక నమస్కారం చెప్తే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.